హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరలా మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. చాలా గ్యాప్ వచ్చింది మనం వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అయితే కొంచెం పని ఒత్తిడి వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ ఈ మధ్య కాలంలో చేయలేకపోయానండి. ఇది యాక్చువల్గా ఎప్పుడో రికార్డ్ చేశాను. రికార్డ్ చేయడం కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. 20 mm బార్స్ క్యాంటిలివర్ మనం వాడాం. రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అలాగే షట్టరింగ్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. యాక్చువల్గా ఇది బిట్లుగా కాదు, బట్ యాక్చువల్ ఒక ప్రాపర్ వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ సెంటరింగ్ వాళ్ళ టైంకి మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి. సో ఒకేసారి అన్ని హడావుడిగా చేయాల్సి వచ్చింది. ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది, అది వేరే విషయం అనుకోండి. మేము వెంటనే సేమ్ డే సెంటరింగ్ అయిపోయింది, సెంటరింగ్ అయిపోతుంది, రాడ్ బెండింగ్ అయిపోతుంది, ఎలక్ట్రికల్ వర్క్. సో అలా వన్ బై వన్ ఎందుకంటే అనుకున్నటువంటి టైం ఏదైతే ఉందో స్లాబ్ డేట్ రావడం, సో దాని ప్రకారం మేము కొంచెం ఒత్తిడిగా ఫీల్ అవ్వడం జరిగింది. సో ఎనీవే, గాడ్స్ గ్రేస్, అందరి సపోర్ట్ వల్ల చక్కగా అనుకున్న టైంకి మేమైతే స్లాబ్ అయితే స్టార్ట్ చేయగలిగాం. స్పేసింగ్, తర్వాత కవరింగ్ అండ్ కింద స్లాబ్కి మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఉండాల్సినటువంటి స్పేసింగ్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ప్యాకింగ్ కూడా మీరు గమనించవచ్చు. ఎనీథింగ్ ఏదన్నా మిస్టేక్ ఉంటే లెట్ మీ నో. ఇఫ్ ఎనీ మిస్టేక్ ఈజ్ దేర్ లెట్ మీ నో అండి, ఇబ్బంది లేదు. చక్కగా నేను స్వీకరిస్తాను. నేను ఎప్పుడు కూడా కరెక్ట్ చేసుకోవడానికే ఇష్టపడతాను. సో మొత్తానికి కొంచెం లేటుగా, అంటే ఆల్మోస్ట్ 11 గంటలకి మేము స్లాబ్ అయితే స్టార్ట్ చేసాం. స్లాబ్ స్టార్ట్ చేసేసాం ఫైనల్గా. పక్కన ప్రోగ్రెస్ అవుతూనే ఉంది, వాళ్ళు చేస్తున్నారు. ఇంక లేట్ అయిపోతుందని చెప్పి స్టార్ట్ చేసాం. వర్కర్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. టక ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దాం అని చాలా వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉన్నారు. సో మిక్సింగ్ ప్రపోర్షన్ వచ్చి M20 మిక్స్ ప్రపోర్షన్ వాడాం. M20 మిక్స్ ప్రపోర్షన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, 1.3. అండ్ ఇంకోటి ఏంటంటే, మాన్యువల్ మిక్సింగ్లో మనం కంట్రోల్ చేయాల్సింది వాటర్ సిమెంట్ రేషియో. వాళ్ళకి వర్కబిలిటీ ఈజీగా ఉండాలని ఏం చేస్తారంటే వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ వేస్తారు. దానివల్ల ఏంటంటే ఓవరాల్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీలో కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది అనమాట. మీరు దాన్ని కానీ కంట్రోల్ చేయగలిగారంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. సో వాటర్ సిమెంట్ కంటెంట్ రేషియో కూడా చక్కగా నేను హ్యాండిల్ చేశాను. అంటే ఎలా హ్యాండిల్ చేస్తాను, అక్కడ ఒక మనిషిని పెడతాను అనమాట. నేను కౌంట్ చేయడానికి ఎన్ని లీటర్లు పోయాలి, ఎంత మిక్సింగ్, ఏది ఎంత వేయాలి అనే దానికి ఒక మనిషిని పెడతా ప్రత్యేకంగా, వాళ్ళు కౌంట్ చేస్తారు. సో అలా మొత్తానికి వర్క్ స్టార్ట్ చేసాం. అలా ప్రోగ్రెస్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ మీరు అన్ని విజువల్స్ కూడా, ఒరిజినల్ విజువల్స్ మీరు చెక్ చేయొచ్చు. ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను, మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్స్లో తెలపగలరు. అంటే ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ కాకుండా ఇంకేదన్నా సపరేట్గా ఇలాంటి వీడియోస్ కావాలండి, ఇదైతే ఈ విషయంలో మాకు డౌట్ ఉంది, అది ఎలా చేస్తారో కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరు అడిగితే నేను ఏంటంటే మీకు నేను చూపించగలను. ఇలా పిన్ వైబ్రేటర్ యూస్ చేసి మనం ప్రాపర్ కాంపాక్షన్ కోసం, అంటే చిన్న వాయిడ్స్ కానీ, హనీబీ వాయిడ్స్ అంటాం కదా మనం, అలాంటివి కానీ ఏమీ రాకుండా ఉండడానికి ప్రాపర్ కాంపాక్షన్ కోసం ఇది యూజ్ చేయడం జరిగింది. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ముందు అంటే మీరు ఇచ్చే బూస్టింగ్ వల్ల ఏంటంటే నేను ఇంకా ఎక్కువ కంటెంట్ మీకు నేను చూపించడానికి ఎక్కువ ఇష్టపడతాను అనమాట. రెగ్యులర్ అవ్వచ్చు, బట్ ప్రాక్టీస్ అనేది లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అలా అనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు మా వాళ్ళు చేసినటువంటి వర్క్ ప్రాక్టీస్ ఎలా ఉంది ఏంటి. అదే తమ్మి వన్ 130 mm థిక్నెస్ యూజ్ చేయాలి స్లాబ్కి. సో 150 mm థిక్నెస్, 150 అనాలే కానీ ఆల్మోస్ట్ 155, 157 అలా వచ్చింది. అంటే ఇంకా ఎక్కువ వేయాలని ఆయన ఓనర్ అడిగారు, బట్ మేము కొంచెం అలా మేనేజ్ చేయగలిగాం. మోర్ దెన్ 150 మనం క్యాష్ చేసాం కాంక్రీట్ అనేది. ఫైనల్గా 4:30కి అయిపోయిందండి వర్క్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం బూస్టింగ్ ఇవ్వండి. అండ్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి
అంటే నాకు తెలియజేస్తే మీ దృష్టికి తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా మేము ఈ యొక్క వర్క్ కంప్లీట్ చేయగలిగాం. అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ రిమైనింగ్ వర్క్ లైక్ బ్రిక్ వర్క్ అలాంటివి కూడా నేను మేము తీసుకొని ట్రై చేస్తానండి. ఉంటానండి. అందరికీ నమస్కారం.